హై గైస్ వెల్కమ్ టు డోర్ రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయినటువంటి మూవీస్‌లో ఏ మూవీ బాగుందో ఈ వీడియో చూద్దాం. మొదటగా వచ్చేసి 'దృశ్యం 3' ఈ ఫిల్మ్ వచ్చేసి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అన్నమాట. లాస్ట్ 2 సిరీస్‌లో కూడా మర్డర్ జరిగింది కదా! దానికి సంబంధించి సాక్ష్యాలు వెతకడానికి ఆపోజిట్ గ్యాంగ్ వెయిట్ చేస్తూ ఉంటుంది. హీరో మళ్ళీ అదే కాన్ఫ్లిక్ట్స్ నుంచి బయటపడడానికి చూస్తూ ఉంటాడన్నమాట. అండ్ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఎమోషన్స్ చూపిస్తారు. అండ్ లాస్ట్ 40 మినిట్స్ మీకు చాలా బాగుంటుంది ఫిల్మ్. కొన్ని క్యారెక్టర్స్ అనేది వస్తూ ఉంటాయన్నమాట. అది మీకు చాలా ఇంట్రెస్టింగ్ కలుగుతుంది. సో మొత్తం ఓవరాల్ చూసుకుంటే ఒకసారి అట్లా హ్యాపీగా చూడొచ్చు అనే ఫీలింగ్ మాత్రం నాకు కలిగింది గైస్. అండ్ వచ్చేసి 'కెనాతా ఖనౌమ్' ఇది వచ్చేసి సినిమా వచ్చేసి స్టోరీ పరంగా చాలా బాగుంటుంది. అంటే ఒక ఊర్లో జరుగుతున్న కొన్ని చిన్న చిన్న సన్నివేశాలు చూపిస్తారు. అండ్ ఆ ఊరికి నీటి ప్రాబ్లం ఉంటుందన్నమాట. దాని నుంచి బయటపడడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలు చాలా ఉంటాయన్నమాట. మనకి అంటే నిజంగా అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది దాని పెయిన్ అనేది. బట్ నాకైతే నచ్చింది గైస్ ఈ ఫిలిం. టైం పాస్ కోసం చూసాను. చూస్తుంటే చూడాలన్న ఫీలింగ్ మాత్రం నాకు కలిగింది. సో నాకైతే ఒకసారి హ్యాపీగా టైం పాస్ కోసం వాచ్ చేయొచ్చన్న ఫీలింగ్ మాత్రం కలిగింది. నెక్స్ట్ వచ్చేసి 'మరీచిక' ఇది వచ్చేసి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా అన్నమాట. ఇది స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ ఫిలిం. స్టోరీ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే మనల్ని ఇబ్బంది పెడుతుంది. అంటే వాళ్ళు ఏం చూపిస్తే మనం అదే చూడాలి అన్నట్టుగా ఉంటుందన్నమాట. కొన్ని సన్నివేశాలు మనకి బాగా అనిపిస్తాయి. ట్విస్ట్ రూపంలో వచ్చినాయి బాగా అనిపిస్తాయి. మెయిన్లీ ఇందులో అనుపమ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంటుంది. ఫస్ట్ చూపించిన స్క్రీన్ ప్లేకి సెకండ్ చూపించే స్క్రీన్ ప్లేకి మొత్తం ఆపోజిట్ అయిపోతుంది అనమాట సినిమా. సో స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఇష్టపడే వాళ్ళు, అది కూడా కొంచెం సస్పెన్స్ అలా ఇష్టపడే వాళ్ళు ఈ ఫిలిం నచ్చుతుంది. ఇది చిన్న సినిమా అండి, ఇది లో బడ్జెట్ ఫిలిం. సో దానికి తగ్గట్టుగానే మనం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకొని చూడాలన్నమాట. సో మొత్తం ఓవరాల్ చూసుకుంటే ఒకసారి అట్లా హ్యాపీగా చూడొచ్చు అనే ఫీలింగ్ మాత్రం నాకు కలిగింది గైస్. నెక్స్ట్ వచ్చేసి 'రాజౌర్' ఇది వచ్చేసి స్టోరీ బాగున్నా అంతా బాగానే ఉన్నా కానీ కొంచెం ఆ ఫైట్స్ అనేవి చాలా ఓవర్ అయిపోయి మరీ దురంధర్ని మించి ఉన్నాయి ఫైట్స్. అవి పెద్దగా అయితే నాకైతే కరెక్ట్ అనిపించలేదు. కానీ ఆయన మేకింగ్ కానీ ఆయన స్టోరీ రైటింగ్ కానీ బాగానే ఉంటుంది మన రవి బాబు గారిది. సో నాకైతే పెద్దగా అయితే ఇంపాక్ట్ అయితే కలగలేదు గైస్ ఈ సినిమా. స్టంట్స్ బాగున్నాయి అండ్ ఫైట్ సీక్వెన్సెస్ చాలా బాగుంటాయి అండ్ బీజిఎం కూడా బాగానే ఉంటుంది అండ్ కలర్ గ్రేడింగ్ అదంతా ఆయన స్టైల్లో బాగానే ఉంటుంది. బట్ అయినా కానీ నాకు ఎందుకో ఇంపాక్ట్ అయితే కలగలేదు. ఒకసారి టైం ఉంది మీరు చూస్తారంటే మాత్రం మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి 'వలవారా' ఇది వచ్చేసి ఎక్సలెంట్ ఫిలిం గైస్. నేను కొన్ని చోట్ల కన్నీళ్ళు కూడా పెట్టుకున్నాను. మనకి చాలా న్యాచురల్గా ఉంటుంది. చాలా మనం సినిమా చూసిన ఫీల్ అయితే రాదు, ఒక కథ చూసిన ఫీలింగ్ కూడా రాదన్నమాట. మన క్యారెక్టర్స్ అక్కడ ఉన్నాయన్న ఫీలింగ్ మొత్తం కలుగుతుంది. ఒక చిన్న ఇల్లు, అక్కడ వచ్చి చిన్న చిన్న ప్రాబ్లమ్స్, దాన్ని ఓవర్కమ్ చేయడానికి చూపించే ఆ చిన్న పిల్లాడి తత్వాన్ని భలే రాశారన్నమాట. నాకు భలే అనిపించింది సినిమా. మీరు కూడా చూడండి గైస్, ఫ్యామిలీ అందరు కలిసి చూడండి. ఖచ్చితంగా మీరు ఏదో ఒక చోట్ల ఖచ్చితంగా మీరు ఫీల్ అవుతారన్నమాట. తప్పకుండా ఈ ఫిలిం చూడండి గైస్. నెక్స్ట్ వచ్చేసి 'సేవ్ ద టైగర్స్' ఇది వచ్చేసి వెబ్ సిరీస్ అండి. ఈచ్ ఎపిసోడ్ 25 to 30 minutes అలా ఉంటుంది. 7 ఎపిసోడ్స్ అలా ఉంటాయి. ఇది వచ్చేసి ఫస్ట్లో ఉన్నంత ఇంపాక్ట్ అయితే లేదు అనమాట. ఎందుకంటే అక్కడ 'సేవ్ ద టైగర్స్' అంటే ఇట్లా భార్య వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే సీన్స్ నుంచి భర్తలకు సంబంధించిన సీన్స్ అనేవి చూపించడం వల్ల మనకి చాలా క్యూరియాసిటీ అనేది ఎక్కువ ఇదైపోయింది. అండ్ ఇప్పుడున్న జనరేషన్లో చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న జనరేషన్ అంతా చాలా ఎక్కువ ఉంది కాబట్టి అది బాగా కనెక్ట్ అయిపోయింది అనమాట. బట్ ఈ 'సేవ్ ద టైగర్స్ 3' వచ్చేసరికి అలా ఉండదు. ఈ బాయ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే స్టోరీ ఓపెన్ అవుతుంది, బాయ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీ వెళ్తుంది. చిన్న చిన్నగా అక్కడ ఫీమేల్ ఓరియంటెడ్ క్యారెక్టర్ జస్ట్ అట్లా వస్తారు తప్పిచేస్తే వాళ్ళ పాయింట్ ఆఫ్ నుంచి ఎలాంటి స్టోరీ ఉండదన్నమాట. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ నుంచి స్టోరీ లేకపోవడం వల్ల వీళ్ళ పాయింట్ ఆఫ్ నుంచి స్టోరీ ఉండడం వల్ల ఎక్కడనో ఏదో వేరే స్టోరీ ఓపెన్ చేశారు. అంటే స్వర్గలోకం అలాంటిది ఏదో ఓపెన్ చేశారు. సో దానికంత పెద్ద మనకైతే ఆడియన్స్ అంతా కనెక్ట్ అవ్వలేదు. నాకైతే పెద్దగా చూసినంత సేపు ఎక్కడ కూడా కనెక్షన్ అయితే కలగలేదు అనమాట. టైం ఉంది మీరు ఒకవేళ చూసారంటే మాత్రం మీ ఇష్టం గైస్. నాకైతే పెద్దగా ఆకట్టుకోలేదు ఈ వెబ్ సిరీస్. సో ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడవలసిన ఫిలిం ఏంటంటే ఫస్ట్ వచ్చేసి 'వలవారా' ఎక్సలెంట్ ఫిలిం అండి. ఈ ఫిలిం చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'మరీచిక' చూడండి. ఇది కూడా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్, మంచి ట్విస్ట్లు అవన్నీ మంచి స్క్రీన్ ప్లే అనేది నడుస్తూ వెళ్తూ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైం పాస్ కోసం 'దృశ్యం 3' చూడండి. ఇంకా రిమైనింగ్ మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం గైస్. నేనైతే పెద్దగా సజెస్ట్ చేయట్లేదు. ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై.